నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతలకు కేంద్రం అండ. పంట బీమా పథకం మార్గదర్శకాలు విడుదల. రైతు యూనిట్ గా అమలు చేస్తామన్న ప్రధాని. ఆరేళ్లలో ఉత్పత్తిని రెట్టింపు చేయడమే లక్ష్యమన్న మోదీ. వ్యవసాయోత్పత్తుల విక్రయాలకు ఆన్లైన్ మార్కెట్ ప్రారంభిస్తామని వెల్లడి. నవ్యాంధ్రకు మరో ప్రతిష్టాత్మక సంస్థ. సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సమీర్ నిర్మాణానికి శంకుస్థాపన. 100 రోజుల ప్రణాళిక విడుదల చేసిన తెలంగాణ పురపాలక శాఖ. 30 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులిస్తామన్న కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువులో పూర్తి చేస్తామన్న కేటీఆర్. 67 నగరపాలికల్లో నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణ. మేడారం మహాజాతరలో ఆవిష్కృతమైన అపురూప ఘట్టం. గద్దెను అధిష్ఠించిన సమ్మక్క. వనదేవతల దర్శనానికి లక్షల్లో తరలిన భక్తులు. జేఎన్యూ వ్యవహారంలో ఆగని ఆందోళనలు. ప్రాణహాని ఉందని సుప్రీంలో కన్నయ్య బెయిల్ పిటిషన్. రేపు అత్యున్నత న్యాయస్థానం విచారణ. రెండు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పంతో కేంద్రం పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ దిశలోనే రైతులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించుకునేందుకు అనుగుణంగా జాతీయ వ్యవసాయ ఆన్లైన్ విపణిని ప్రారంభిస్తామని ప్రకటించారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పంటల బీమా యోజన మార్గదర్శకాలను మధ్యప్రదేశ్ సీహోర్లో విడుదల చేసిన ప్రధాని అన్నదాతల ముఖాల్లో సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంటల బీమా యోజన రైతులకు ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లా షేర్పూర్ గ్రామంలో కిసాన్ కళ్యాణ్ మేళా పేరిట నిర్వహించిన బహిరంగ సభలో పంటల బీమా యోజన మార్గదర్శకాల్ని విడుదల చేసిన ప్రధాని ఈ పథకంపై భరోసా ఉంచి రైతులంతా చేరాలని విజ్ఞప్తి చేశారు. అత్యల్ప ఖర్చుతోనే ఈ పథకం విపత్కర పరిస్థితుల్లో రైతును ఆదుకుంటుందని వివరించారు. कि किसान फसल बीमा कुछ इलाकों में तो 14% तक जाना पड़ा, कुछ इलाकों में 6%, 8% गया. बीमा कंपनियां तय करती थी, मजबूरी का फायदा उठाती थी. इस सरकार ने निर्णय कर लिया कि हम जब बीमा योजना करेंगे तो रबी फसल के लिए 1.5% से ज्यादा नहीं लिया जाएगा और खरीफ में 2% से ज्यादा नहीं लिया जाएगा. उन्होंने क्या किया था, भुगतान के ऊपर कैप लगा दिया था, एक दीवार लगा दी थी कि इससे ज्यादा भुगतान नहीं होगा. हमने प्रीमियम पर तो कैप लगा दी, लेकिन किसान को जब मिलने की नौबत आएगी उस पर कोई कैप नहीं रहेगी. ये बहुत बड़ा निर्णय है. ప్రస్తుతం దేశంలో 20% రైతులు మాత్రమే పంట బీమా చేయించుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని ఆ సంఖ్య కనీసం 50% పెరగాలన్నారు. ఈ పథకాన్ని రైతు యూనిట్ గా అమలు చేస్తున్నట్టు వివరించారు. तो अगल बगल में क्या हुआ है वो नहीं देखा जाएगा. जिस किसान का नुकसान हुआ है बीमा योजना का लाभ वो अकेला होगा. ये बड़ा ऐतिहासिक निर्णय किया. बीज बोने के बाद फसल खराब हो तब तो बीमा हो सकता था. ये ऐसी बीमा योजना है कि अगर बारिश नहीं हुई है और उसके कारण किसान ने बोनी नहीं की है तो भी उसको कुछ मात्रा में मदद देने का प्रयास बीमा योजना से होगा. फसल काटने के बाद अगर खेत में ढेर पड़ा है और 14 दिन के भीतर अगर बारिश आ गई, ओले गिर गए तो उसका भी बीमा दिया जाएगा. అధునాతన సాంకేతికత, సంప్రదాయ సాగు విధానాల్లోని విశిష్టతలను అనుసంధించి దేశ వ్యవసాయ రంగాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్న ప్రధాని ఈ క్రతువులో రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. क्या हम सब मिलकर के एक संकल्प कर सकते हैं कि 2022 में जब भारत की आजादी के 75 साल होंगे, हमारे किसानों की जो आय है हम 2 गुना करके छोड़ेंगे, 2 गुना करके छोड़ेंगे. ये संकल्प कर सकते हैं. मेरे किसान भाई संकल्प कीजिए, राज्य सरकारें संकल्प करें, सारे मुख्यमंत्री, कृषि मंत्री संकल्प करें. उसके लिए जो भी करना पड़ेगा करेंगे. ये आज का संदेश लेकर के हम जाए.
हम अगर कोशिश करें, हम हमारे उत्पादन को बढ़ाएं, हम दुनिया के बाजार को कब्जा कर सकते हैं, उस सपने को लेकर के आगे चले, वो मेरा किसान हिंदुस्तान को आर्थिक ऊंचाइयों पर ले जाने का भी एक बहुत बड़ी ताकत बन के उभरेगा। దేశ ఆర్థికాభివృద్ధిలో రైతులకు మెరుగైన భాగస్వామ్యం కల్పించే దిశలో జాతీయ స్థాయిలో ఉత్పత్తులు విక్రయించుకునే ఆన్లైన్ మార్కెట్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. सारे देश की करीब 550 मंडियों को ऑनलाइन नेटवर्क बना करके एक नेशनल एग्रीकल्चर मार्केट खड़ा करना है. वो 14 अप्रैल बाबा साहब आम्बेडकर की जयंती के दिन हम हिंदुस्तान में ये नेशनल एग्रीकल्चर मार्केट का ऑनलाइन प्रारंभ करेंगे. యూరియా కొరత లేకుండా చేయడంలో తమ ప్రభుత్వం కీలక విజయం సాధించిందని చెప్పిన ప్రధాని భూసార కార్డులు, సాగునీటి పథకం, సేంద్రియ వ్యవసాయం సహా రైతు సంక్షేమానికి కేంద్రం చేపడుతున్న చర్యల్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖలో మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి సంస్థ ఏర్పాటుకు పునాది పడింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సమీర్ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. 85 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పరిశోధన కేంద్రానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి భూమి పూజ చేసిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. భవిష్యత్తులో అత్యంత కీలక పాత్ర పోషించే ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ తయారీ రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మరో జాతీయ సంస్థ ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సమీర్ ఏర్పాటు చేసే ప్రత్యేక పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి సమీర్ కు భూమి పూజ చేసిన కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ విద్యుదయస్కాంత తరంగాలపై ప్రయోగాలు నిర్వహించే అతి ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా సమీర్ ఎదుగుతుందన్నారు. వ్యూహాత్మకంగా విశాఖకు ఉన్న ప్రాధాన్యం వల్లే ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన రవిశంకర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్కు 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కేటాయించామని వివరించారు. త్వరలోనే ఐటీ పెట్టుబడుల ప్రాంతం కేటాయిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోస్టాఫీసులన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నామని, రాజధాని అమరావతికి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేటాయిస్తున్నామని, త్వరలోనే నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. సమీర్ ఏర్పాటుతో విశాఖ ఖ్యాతి మరింత పెరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే ఈ కేంద్రం వచ్చినందుకు విశాఖవాసులు గర్వపడాలని రవిశంకర్ చెప్పారు. Hardware, electronics, cell phones, these are all the very crucial. For this, Samir is going to play a major role. It is one more milestone for Visakhapatnam. In course of time, Visakhapatnam will be the #1 city in India. For all knowledge economy, Visakhapatnam will be the capital. Navy presence is here, defense presence is here, and I want to tell you, Samir is a body which is a body of few words, but does very extensive research, high-end research for India's defense, for India's electronic sector, and also related electromagnetic impact in the country. Therefore, one of the most advanced research institution of Government of India in the Ministry of IT is coming into Visakhapatnam. Therefore, people of Visakhapatnam need to be very proud of a new institution being added to this great city of Visakhapatnam. కొన్ని నెలలుగా విశాఖ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, సమీర్ ద్వారా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మరింత అభివృద్ధి సాధించాలని కేంద్ర మంత్రి వెంకయ్య సూచించారు. ఈ తెలివిని మనం సరిగా ఉపయోగించుకోవాలి. ఆ తెలివిని సరైన దారిలో పెట్టి కొత్త ఆవిష్కరణ చేసి తద్వారా మన ఆర్థిక సంపత్తిని పెంచుకోవాలా, దేశ సౌభాగ్యాన్ని పెంచుకోవాలా, సంపదను పెంచాలా, పేదలకు పంచాలా. విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించడం ద్వారా విచ్ఛిన్నకర శక్తులు దేశ సమాచార, రక్షణ వ్యవస్థలను స్తంభింపచేయవచ్చని, వాటిని నిరోధించడంపై సమీర్ కేంద్రం పరిశోధనలు చేస్తుందని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. అనంతరం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 450 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు చంద్రబాబు, వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. పురుషోత్తపట్నం సమీపంలో అడ్డరోడ్డు దగ్గర స్వచ్ఛ భారత్ పైలాను ఆవిష్కరించారు. చిలకలూరిపేటలో అర్బన్ మోడల్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన వెంకయ్య, చంద్రబాబు ఎన్టీఆర్ కుడిల వద్ద అమృత పథకం పైలాన్ను ఆవిష్కరించారు. పట్టణంలో ఎన్ఎస్పీ కార్యాలయం సమీపంలో పీఎంఎస్వై నిధులతో కట్టిన 4513 ఇళ్లను ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని వెంకయ్య నాయుడు సభలో తెలిపారు. స్వచ్ఛ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ పాత్రను ప్రశంసించిన ఆయన కేంద్ర పథకాలను ఉపయోగించుకోవడంలో చంద్రబాబు చొరవను కొనియాడారు. అందరికీ ఇల్లు కార్యక్రమం కోసం కేంద్రం చేస్తున్న సాయం పట్ల వెంకయ్యకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి బడికి వెళ్ళే అమ్మాయికి కూడా సంవత్సరం రోజుల లోపల ప్రతి స్కూల్లో పాయిఖానా ఏర్పాటు చేయాలని చెప్పిన ప్రధానమంత్రి చెప్పాడు. ఒకే ఒక్క సంవత్సరంలో ప్రధానమంత్రి చెప్పిన తర్వాత 4,17,000 శౌచాలయాలు దేశంలో అన్ని స్కూళ్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే పట్టణాల్లో 1 కోటికి పైగా టాయిలెట్ నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 10 లక్షలకు పైగా పూర్తి అయ్యాయి. 25 లక్షలు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. స్వచ్ఛ భారతం అంటే ఒక రోజుతో పోయే పని కాదు, రోజు పరిశుభ్రంగా ఉండాలి. అందరికీ ఇల్లుండాలనే కార్యక్రమం. ఇల్లు అనేది మనకు అవసరం, ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. అదే కాకుండా మనకొక సెక్యూరిటీ ఇస్తుంది. ఇది ఒక ఆస్తిని కలగజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 5,50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా ఉంది. మొత్తం దేశంలో 2,50,000 ఇళ్లు ఇస్తే మనకు మాత్రం 1,93,000 ఇండ్లు వచ్చాయి. అవినీతికి తావు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడమే తమ కర్తవ్యమని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు తమ శాఖకు సంబంధించి 100 రోజుల ప్రణాళిక వెల్లడించిన ఆయన 100 రోజుల తర్వాత తాము ఏ మేరకు సఫలీకృతమయ్యామనే వివరాలు ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్లో 1,02 పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేస్తామని, ప్రజలు దళారులను నమ్మవద్దని మంత్రి సూచించారు. తెలంగాణ పురపాలక శాఖ బాధ్యతలు కూడా స్వీకరించిన కేటీఆర్ ఈ శాఖ పరిధిలోని విభాగాలకు సంబంధించి 100 రోజుల ప్రణాళిక విడుదల చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, పురపాలక సంచాలకులు, మెప్మాకు సంబంధించి ప్రణాళికలు వెల్లడించిన కేటీఆర్ 4,352 స్వయం సహాయక సంఘాలకు 100 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ ఇవ్వడం సహా నైపుణ్యాలు మెరుగుపరిచి 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. 100 రోజుల్లో 10,000 క్రమబద్దీకరణ దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పిన ఆయన జీహెచ్ఎంసీ సేవలు అందుకునేందుకు కొత్త యాప్, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కొత్త పోర్టల్ ప్రారంభిస్తామని వివరించారు. జీహెచ్ఎంసీలో అటు హెచ్ఎండిఏలో బిల్డింగ్ పర్మిషన్స్ కి సంబంధించి ఈ 100 రోజుల లోపలే ఆన్లైన్ అనుమతుల ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. మీరు అప్లై చేసిన నాటి నుండి 30 రోజుల లోపలే ఎస్ ఆర్ నో చెప్పే టైం బౌండ్ విధానాన్ని ఆన్లైన్ పద్ధతిలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. ఎవరైనా తమ ప్రాపర్టీ ట్యాక్స్ కి సంబంధించి కానీ ఏదైనా స్టేటస్ చూసుకోవాలన్నా, ఏదైనా బిల్లు కట్టాలన్నా మొబైల్ యాప్ ను కూడా దాన్ని కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. ఎవరైనా సలహాలు ఇవ్వదలుచుకున్నా, సూచనలు ఇవ్వదలుచుకున్నా, తమ సమస్యను నివేదించదలుచుకున్నా జీహెచ్ఎంసీ పోర్టల్ ఒకటి తీసుకొని రాబోతా ఉన్నాం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఈ 100 రోజుల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ సవివరంగా పేర్కొన్నారు. 200 కోట్ల రూపాయల ఖర్చుతో 569 బీటీ రోడ్స్ ని కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ఈ 100 రోజులు. నాలాలు, మేజర్ నాలాలు ఏవైతే మాన్సూన్ కంటే ముందు మనం పూర్తి స్థాయిలో క్లీన్ చేసి మరి వర్షాలు పెద్ద మొత్తంలో వచ్చిన ఇబ్బంది లేకుండా చూసేదానికి ఒక 30 కోట్ల రూపాయలతో ఆల్ డీసిల్టేషన్ ప్రక్రియను పూర్తి చేయబోతా ఉన్నాం. 1 కోటి రూపాయలు ఒక్కో దానికి ఖర్చు పెడుతూ 10 కొత్త శ్మశాన వాటికలను కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఈ 100 రోజుల్లోనే 50 బస్ బేస్ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక 100 పబ్లిక్ టాయిలెట్లను కూడా కొత్తగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 26 కోట్ల రూపాయలతో 40 మోడల్ మార్కెట్లను కూడా తీసుకురాబోతా ఉన్నాం. 350 లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ ని 20 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రహారీ గోడలు నిర్మాణం చేసి వాటిని పరిరక్షించదలుచుకున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో నల్లా కనెక్షన్ల కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఈ 100 రోజుల్లో పరిష్కరిస్తామన్న ఆయన 1000 ఇంకుడు గుంతలను నిర్మిస్తామన్నారు. ఏ రిజర్వాయర్లు అయితే చివరి దశలో ఉండి అసంపూర్ణ దశలో ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి చేసి శాస్త్రీపురం, గోల్డెన్ హైట్స్, ఉద్వేల్, సులేమాన్ నగర్, బార్ఖాస్, ఏపీహెచ్బి ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లోనే పూర్తి చేసి నీటి సరఫరా వ్యవస్థను మెరుగ్గా చేసి అందించబోతా ఉన్నాం. హుస్సేన్ సాగర్ లోకి మురుగునీటిని రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నామో అది పూర్తవుతుంది. దుర్గం చెరువులో కూడా కొత్తగా మురుగునీరు చేరకుండా ఆ ట్రంక్ సువర్ మెయిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. హెచ్ఎండీఏ సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామన్న కేటీఆర్ ఘట్కేసర్, కీసరా, శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డును 100 రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. జూన్ మొదటి వారంలో మెట్రో రైలు ప్రారంభిస్తామని చెప్పిన కేటీఆర్ తెలంగాణలోని 67 నగరపాలికల్లో నల్లా కనెక్షన్లను క్రమబద్దీకరణ సహా అభివృద్ధి ప్రణాళికలు వివరించారు. అచ్చంపేట, కోరుట్ల, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, సదాశివపేట, మనుగూరు, వేములవాడ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జగిత్యాల, సత్తుపల్లి, కల్వకుర్తి, మధిర, హుజూరాబాద్, గజ్వేల్ ఈ 15 పట్టణాలను కూడా పూర్తి స్థాయిలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణాలుగా ప్రకటించబోతా ఉన్నాం. ఇంకా ఒక బృహత్తరమైన టార్గెట్ పెట్టుకున్నాం. 23 నగర పంచాయతీల్లో గృహావసరాలకు వాడుతున్న వినియోగదారులు ఎవరైతే ఉన్నారో లైట్లన్నింటినీ కూడా ఎల్ఈడీలు ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం, సమన్వయం కోసం 5 కార్పొరేషన్లలో వాట్సాప్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేటీఆర్ అవినీతి ఆస్కారం లేకుండా లక్ష్యాలను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు అవినీతి అనేది తగ్గించండి, ప్రణాళికబద్ధంగా పని చేయండి, ప్రజలకు మెరుగైన సేవలు అందించండి. ఇదులతోనే కాకుండా ప్రజలను సమన్వయం చేసుకుని భాగస్వామ్యం చేసుకుని పనిచేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారు ఏదైతే మాకు మ్యాండేట్ ఇచ్చారో దానికి అనుగుణంగానే ఈ ఎజెండాను రూపొందించుకున్నాం. ఇందులో చెప్పింది తూచా తప్పకుండా అమలు చేస్తామన్న విశ్వాసం నాకుంది. అన్ని నగరపాలికల్లో స్వయం సహాయక గ్రూపులు, బస్తీ సమాఖ్యలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేటీఆర్ వరంగల్, నిజామాబాద్లలో 2 లైవ్లీహుడ్ కేంద్రాలు నెలకొల్పుతామని వివరించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తజన కోటి కదలి వస్తోంది. ఈ జాతరలో అత్యంత కీలకమైన సమ్మక్క గద్దెనధిష్ఠించే సమయానికి లక్షల సంఖ్యలో మేడారం చేరుకున్న భక్తులు పవిత్ర జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు జరిగే ప్రధాన జాతర కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర కుంభమేళాను తలపిస్తోంది. ఈ జాతరలో ప్రధాన ఘట్టం ఇవాళ భక్తులకు కనువిందు చేసింది. సమ్మక్క గద్దెకు చేరుకోనుంది. ఈ సాయంత్రం చిలుకల గుట్టపై నార చెట్టు కింద ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల తరువాత కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు గద్దెకు తీసుకొచ్చారు. ఈ సమయంలో మేడారమంతా భక్తి పారవస్యంలో ఓలలాడింది. ఎదురుకోళ్లతో భక్తులు స్వాగతం పలుకగా గుట్టపై నున్న అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడు జిల్లా ఎస్పీ గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ తరువాత సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించారు. సమ్మక్క తల్లికి ఒక్క పొద్దులుంటాము, సారక్క తల్లిని వరములే అడుగుదము. సమ్మక్క తల్లికి ఒక్క పొద్దులుంటాము, సారక్క తల్లిని వరము. అంతకుముందు గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనానికి భక్తులు పోటెత్తగా మేడారం జనసంద్రాన్ని తలపించింది. మేడారం 10 కిలోమీటర్ల పరిధిలో ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా పూనకాలు, శివసత్తులతో అమ్మవార్లు ఆవహించిన భక్తులు ఊగుతుంటే పలువురు ఆనంద తాండవం చేస్తూ డప్పు చప్పుళ్ల మధ్య వనదేవతల్ని ప్రార్థిస్తున్నారు. ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాటు చేసిన తెలంగాణ అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ భక్తుల్ని చేరవేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంటే వరంగల్, హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సేవలు కూడా మొదలయ్యాయి. ఈ సేవలు ప్రారంభించిన ఇన్వెల్ హెలికాప్టర్ సంస్థ భక్తుల కోసం సాధారణ ఛార్జీలకే సేవలందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో మొట్టమొదటి వైద్య పరికరాల తయారీ పార్క్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో మండలి ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. జూన్ 2 నాటికి వైద్య ఆరోగ్య శాఖ మొత్తం ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తుందన్న ఆయన త్వరలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లాలో బయోమెట్రిక్ పెట్టిన తర్వాత చాలా బాగుంది. అన్ని జిల్లాల్లో బయోమెట్రిక్స్ పెడతామే కాకుండా న్యూ ఇనిషియేషన్స్ మేము తీసుకుని చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. రేపు ఏప్రిల్ 7న మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ చాలా పెద్ద ఎత్తున వైజాగ్ లో ఫౌండేషన్ వేస్తారు. ఆల్రెడీ 38 మంది లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు. దాదాపు 150 మంది అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వైజాగ్ దగ్గర ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. త్వరలోనే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. గుప్తుల కాలం నాటి స్వర్ణ భారతం సాధన కోసం 15 ఏళ్లుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్విరామంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఇప్పటివరకు 10 లక్షల మంది స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందారని పేర్కొన్న ఆయన మహిళల ఆర్థిక సాధికారత కోసం మధ్యలో చదువాపేసిన యువకులకు ఉపాధి చూపడం కోసం ట్రస్ట్ శిక్షణ ఇస్తుందని వెంకయ్య అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూర్ స్వర్ణభారతి ట్రస్ట్లో వృత్తి శిక్షణ కేంద్రం భవనానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో వెంకయ్యతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. స్వర్ణభారతి ఆరోగ్య కేంద్రం, గ్రామీణ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు స్వర్ణభారతి ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో మహిళా ఉద్యోగుల కోసం మరో 2 షీ షటిల్స్ ప్రారంభించారు. ఇప్పటికే 2 షీ షటిల్స్ నడుపుతున్న సైబరాబాద్ భద్రతా సంఘం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మహిళా ఐటీ ఉద్యోగులకు 4 షటిల్స్ అందుబాటులోకి తెచ్చింది. వీటిని ప్రారంభించిన సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లోని ఐటీ సంస్థలకు షీ షటిల్స్ నడపడంపై సర్వే చేయించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం 1000 మంది షీ షటిల్స్ వినియోగించుకుంటున్నారని ఆయన తెలిపారు.
దేశద్రోహం కేసులో ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ అరెస్టు తర్వాత ఢిల్లీలో తలెత్తిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కన్నయ్య కుమార్ తనకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు జేఎన్యూలో వివాదాస్పద కార్యక్రమానికి సంబంధించిన కేసులపై విచారణను కూడా రేపటికే వాయిదా వేసింది. దేశద్రోహం కేసులో అరెస్టైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ను విడుదల చేయాలంటూ నిరసన ప్రదర్శనలు తీవ్రమవుతున్నాయి. ఇదే సమయంలో వ్యతిరేక ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పట్నా, అహ్మదాబాద్, బెంగళూరులో నిరసన చేపట్టిన ఏబీవీపీ కార్యకర్తలు జాతి విద్రోహక చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు జేఎన్యూ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ బెంగళూరు, చెన్నై, కోల్కతా, జమ్మూ, ముంబైలో వేర్వేరు విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. పట్నాలో భాజపా కార్యకర్తలు, ఏఐఎస్ఎఫ్, ఆర్జేడీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు లాఠీలకు పనిచెప్పి ఆందోళనకారులను చెదరగొట్టారు. జేఎన్యూ వ్యవహారంపై రాజకీయ పక్షాల్లో పరస్పర విమర్శలు తీవ్ర రూపుదాల్చిన వేళ తీహార్ జైల్లో రిమాండ్పై ఉన్న కన్నయ్య కుమార్ తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ అభ్యర్థనలో తన ప్రాణాలకు హాని ఉందని కోర్టుకు వివరించిన కన్నయ్య సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తనను కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. తాను అమాయకుడునని తెలిపిన అతడు కింది కోర్టులో విచారణ సజావుగా సాగే అవకాశం లేదని పేర్కొన్నాడు. ఈ అభ్యర్థనపై రేపు వాదనలు వింటామని ప్రకటించిన సుప్రీంకోర్టు జేఎన్యూలో వివాదాస్పద కార్యక్రమానికి సంబంధించిన కేసులపై విచారణను రేపటికే వాయిదా వేసింది. పటియాలా హౌస్ కోర్టు వద్ద జరిగిన ఘర్షణపై సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాదుల బృందం ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్, సర్వోన్నత న్యాయస్థానానికి నివేదికలు సమర్పించారు. ఢిల్లీ పోలీసులు మాత్రం నివేదిక సమర్పణకు రేపటి వరకు గడువు కోరగా విచారణను వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. జేఎన్యూ వ్యవహారంలో కేంద్రం తీరు, పటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో జరిగిన ఘటనలు దేశ ప్రతిష్టకు భంగకరమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి ఘటనలకు ఆస్కారం కల్పించడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ చర్యలు చేపట్టే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలని ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేశారు. దేశ ప్రజలందరిపై ఒకే తరహా ఆలోచన విధానాన్ని రుద్దేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. देश प्रेम मेरे खून में है, मेरे दिल में है. मेरे पास इसको छोड़ के कुछ नहीं. अगर किसी ने देश के खिलाफ कुछ किया, कहा, तो सख्त से सख्त कार्रवाई होनी चाहिए. मगर हिंदुस्तान के सब छात्रों को, पूरे इंस्टीट्यूशन को बदनाम नहीं करना चाहिए. जो हिंदुस्तान के युवा हैं, उनके अंदर ऊर्जा है, अलग अलग सोच है, अलग अलग सेंटिमेंट्स हैं, उनको एक विचारधारा से हम आरएसएस को नहीं दबाने देंगे. आरएसएस पूरे देश के स्टूडेंट्स के ऊपर एक सोच थोपना चाहती है और जो भी उनके खिलाफ बोलता है, रोहित वेमुला हर एक यूनिवर्सिटी में अगर आरएसएस की सोच के खिलाफ कोई भी बोलता है, सरकार की सोच के खिलाफ कोई भी बोलता है, तो उसको कुचलने की कोशिश करते हैं और कांग्रेस पार्टी ये नहीं होने देगी. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా స్పందించారు. చదువులు నేర్చుకుని దేశానికి ఉపయోగపడే పనులు చేసేందుకు తమను తాము మలుచుకోవాల్సిన విశ్వవిద్యాలయాల్లో విచ్ఛిన్నకర వ్యాఖ్యలు చేసే వారికి ఎలా మద్దతిస్తారని వెంకయ్య ప్రశ్నించారు. పాకిస్తాన్ ఊడిగు చేసే వ్యక్తులు యూనివర్సిటీలో వచ్చేట నినాదాలు ఇస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? రెండవది గో ఇండియా గో బ్యాక్ ఎక్కడా? ఢిల్లీలో. మూడవది భారతదేశం విచ్ఛిన్నమైనంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. నాలుగవది కేంద్రాన్ని అందులంటే వదిలిపెట్టిన పనిని పూర్తి చేస్తాం. ఏం వదిలిపెట్టాయన? ఆ 749 ఎంపీలను పూర్తి చేయడం, పార్లమెంట్ ధ్వంసం చేయడం, దాన్ని మీరు కొనసాగిస్తారు. వాట్ ఏ గ్రేట్ షేప్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.